హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. ఈ వీకెండ్ సాటర్డే మనం ఈవినింగ్ 7 నుంచి 9 PM వరకు కంప్లీట్ బిగినర్స్ కోసం మనం ఒక ఫ్రీ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్ షాప్ లో మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ బేసిక్స్ తో పాటు మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఇవన్నీ కూడా అడ్రస్ చేయబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ వర్క్ షాప్ మీరు ఫ్రీగా అటెండ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు జూమ్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. నౌ మూవింగ్ ఆన్ టు ది మెయిన్ టాపిక్. సో నిఫ్టీ ఈ రోజు డైలీ పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకుందాం. సో ఇఫ్ యూ కెన్ సీ డైలీ టైం ఫ్రేమ్ లో మనకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఈవెన్ లాస్ట్ 3 days ఒకసారి చూడండి ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుందో. సో ప్రీవియస్ గా మనకి మండే మార్కెట్ చాలా తక్కువ రీజన్, ట్యూస్డే ఆ రీజన్ ని క్రాస్ చేసింది అంటే కొంచెం ఎక్కువ బేరిష్నెస్ కనిపించింది. బట్ ఈ రోజు స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, సమ్ సార్ట్ ఆఫ్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. బేసిక్ గా ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది మనం ఒక స్ట్రాంగ్ ట్రెండ్ రివర్సల్ కింద లేదా ఒక బుల్లిష్ సెంటిమెంట్ స్ట్రాంగ్ ఉందని ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటాం. బట్ ఏదేమైనా సరే మార్కెట్ లో ఈ రోజు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, అది కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్, ఒక స్వింగ్ హై 26,100 దగ్గర ఫామ్ అయింది. సో ఇప్పుడు ఈ రోజు ఫామ్ అయిన యాక్టివిటీ బట్టి రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న ఈవెంట్స్ మనం చెక్ చేసుకుంటే, ఈ రోజు నైట్ మనకి యూఎస్ నుంచి ఒక అప్డేట్ ఉందండి. FOMC మీటింగ్ జరగబోతుంది. సో ఈ మీటింగ్ గురించి మనం ఖచ్చితంగా ట్రాక్ చేసుకోవాలి అవుట్పుట్. సో దీన్ని బట్టి రేపు మార్కెట్స్ డిసైడ్ అవుతాయి. సో FOMC మీటింగ్ లో ఏం డిస్కస్ చేయబోతున్నారు, ఆల్రెడీ లాస్ట్ జరిగిన మీటింగ్ లో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పిన థింగ్, ఫర్దర్ గా ఇయర్ ఎండింగ్ లోపు ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ లో కట్ ఉండదని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో దానికి రిలేటెడ్ గా లాస్ట్ వీక్ నుంచి యూఎస్ మార్కెట్స్ లో చాలా బిగ్ లెవెల్ కరెక్షన్ వస్తుంది. బిగ్ లెవెల్ ఇన్ ది సెన్స్ కన్సిస్టెంట్ గా ఎవ్రీడే ఆల్మోస్ట్ క్లోజ్ టు 1% యూఎస్ మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. కాబట్టి లాస్ట్ 2 days నుంచి మన మార్కెట్స్ లో కూడా సేమ్ వోల్టాలిటీ విట్నెస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఈ మీటింగ్ అవుట్పుట్ నుంచి ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేయబోతున్నారా లేదా ఇంక్రీజ్ చేయబోతున్నారా లేదా నో చేంజ్ ఉంటుందా అనేది అవుట్పుట్ రాబోతుంది. దీనికి తగ్గట్టుగా యూఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయో చూసుకుని దానికి తగ్గట్టుగా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ రేపు మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్నాయి. సో మన ప్రైస్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత ఇంపార్టెంటో యూఎస్ మార్కెట్స్ ని ట్రాక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఎలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఉండదని ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీని తగ్గట్టుగా మార్కెట్స్ ఫాలో అయిపోయినాయి. ఇఫ్ ఇన్ కేస్ బై ఛాన్స్ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఉంటుందని అనౌన్స్ చేస్తే ఆల్రెడీ యూఎస్ మార్కెట్ స్ట్రాంగ్ కరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా ఒక మంచి బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీ హావ్ టు వెయిట్ ఫర్ ది అవుట్పుట్ ఎలా ఉంటుంది, దాని రియాక్షన్ కూడా మనం చెక్ చేసుకుందాం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పటికీ మనకి ఇంకా అవుట్పుట్ రాలేదు కాబట్టి ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న డేటా బట్టి రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ ఈ రోజు ఇంట్రాడే పరంగా ఎలా రియాక్ట్ అయిందో చూసుకుందాం. సో ఈ రోజు ఓపెనింగ్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్, క్లోజ్ టు స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ నిన్న ఇంట్రాడే లో పాయింట్ ఏదైతే ఉందో మనకి ఎగ్జాక్ట్ మార్కెట్ అక్కడే సపోర్ట్ తీసుకుని కన్సిస్టెంట్ గా ఒక హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఒక బుల్ మార్కెట్ ఫామ్ అయింది. సో ఒక్కసారి నిన్న మార్కెట్ క్లోజ్ అయినప్పుడు సెంటిమెంట్ కి ఈ రోజు క్లోజ్ అయిన సెంటిమెంట్ కి మనం సినారియో క్రాస్ చెక్ చేసుకుందాం. సో నిన్న క్లోజ్ అయ్యే టైం కి మనకి 26,000 రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను. సో 26,000 కాల్ దగ్గర మీకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ సేమ్ 26,000 పుట్ దగ్గర మీకు లోయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. నథింగ్ బట్ మీకు ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బిల్డప్ అయింది ఎప్పుడు నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి. కానీ ఈ రోజు మార్కెట్ లో ఏదైతే మనకి బుల్ ర్యాలీ వచ్చిందో, ఈ అప్వర్డ్ మొమెంటం వచ్చినప్పుడు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాం కదా, మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ ఇంక్రీజ్ అవుతున్న మొమెంట్ తో పాటు పుట్ ఆప్షన్ సైడ్ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతూ కాల్ సైడ్ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అయితే అది కరెక్ట్ ట్రెండ్ అని మాట్లాడుకున్నాం కదా, ఈ రోజు ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. సో మీకు ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్న ప్రాసెస్ లో 26,000 కాల్ ఆప్షన్ సైడ్ నిన్న ఏదైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందో దాని దగ్గర వీక్నెస్, నథింగ్ బట్ కాల్స్ ఎగ్జిట్ అయిపోయారు. అండ్ అట్ ది సేమ్ టైం పుట్ సైడ్ చాలా ఫ్రెష్ గా ఈ రోజు యాడ్ చేశారు, బిల్డప్ జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఈ రోజు బిల్డ్ అయిన సెంటిమెంట్ ఒక పాజిటివ్ సెంటిమెంట్. కానీ దీన్ని బట్టి రేపు మనం పాజిటివ్ ఉండాలి లేదా అనేది ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా చెక్ చేసుకుని మాత్రమే డిసైడ్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ యూఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయితే రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకుందాం. సో ఫస్ట్ మీరు ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఒకసారి 1 hour టైం ఫ్రేమ్ లో చూసుకోండి, మనకి రీసెంట్ గా మార్కెట్ ఇదే పాయింట్ నుంచి మనకి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది. అండ్ ఈ రోజు మార్కెట్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సో దిస్ విల్ బి ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో 26,100. సో దీన్ని బేస్ చేసుకుని రేపు ఒకవేళ మనకి ఇంట్రాడే లో ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకుందాం. సో ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే మీకు ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చినా ట్రేడ్ తీసుకోవద్దు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇంట్రాడే హై బ్రేక్అవుట్ అవుతుంది కదా అని ఇమీడియట్ గా ట్రేడ్ తీసుకుంటారు. అండ్ ఎలాగో ఈ రోజు 26,000 కూడా బ్రేక్అవుట్ అయిపోయింది కదా, రేపు బుల్ మార్కెట్ అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు మేజర్ స్వింగ్ హై ఉంది కాబట్టి 26,100 కూడా క్లియర్ గా క్రాస్ అయితేనే మనం లాంగ్ పొజిషన్ తీసుకోవాలి, లేదంటే మీ స్టాప్ లాస్ టచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. రేపు ఖచ్చితంగా మనకి ఇంట్రాడే హై ప్రయారిటీ కాదండి. సో రీసెంట్ స్వింగ్ హై బ్రేక్అవుట్ జరిగితే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం లాంగ్ సైడ్. బట్ అలా కాకుండా ఒకవేళ యూఎస్ మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ బూస్ట్ అప్ జరిగింది, స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయితే డెఫినెట్లీ మనం ఒక గ్యాప్ అప్ విట్నెస్ చేస్తాం. గ్యాప్ అప్ జరిగితే ఖచ్చితంగా మార్కెట్స్ గ్యాప్ ఫిల్ చేసి ఐదర్ ఈ రోజు ఇంట్రాడే హై ఆర్ 26,000
26,100. ఈ రెండు లెవెల్స్ లో ఎక్కడి నుంచి అయినా సరే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే అప్పుడు మనం లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో సింపుల్ గా చెప్పాలంటే రేపు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ 5 minutes క్యాండిల్ చూసి ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్స్ ఒక మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes మార్కెట్ ని అవాయిడ్ చేసేసేయండి. ఈ 15 minutes లో మార్కెట్ ఒక ట్రెండ్ స్టెబిలైజ్ అయిపోతుంది. ఆ స్టెబిలైజ్ అయినప్పుడు ఐదర్ గ్యాప్ ఫిల్ అవుతుంది లేదా ప్రాపర్ బ్రేక్అవుట్ ఫామ్ అయితే అప్పుడు మనం లాంగ్ పొజిషన్ తీసుకుందాం. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా రేపు పాజిటివ్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ రివర్సల్ ట్రెండ్ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అండ్ దీంతో పాటు మనం చెక్ చేసుకోవాల్సిన ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే రేపు ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ 26,000 దగ్గర కాల్ మీకు ఆల్మోస్ట్ 1.6 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ 26,000 పుట్ దగ్గర 1.9 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే సేమ్ స్ట్రైక్ దగ్గర వెరీ క్లోజ్ టు ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మోస్ట్లీ ఇదే స్ట్రైక్ దగ్గర కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు రేపు ప్రైస్ వెళ్తున్నప్పుడు ఈ కాల్ సైడ్ ఎగ్జిట్ కనిపించాలి. అంటే 1.6 lakh ఏదైతే వాల్యూ ఉందో అది మీకు తగ్గుతున్నట్టు కనిపిస్తే అప్పుడు మనకి రాబోతున్న ట్రెండ్ లో స్ట్రెంత్ ఉంటుంది. సో ప్రైస్ ఒకటే మ్యాటర్ కాదు, రేపు ప్రైస్ తో పాటు యుఎస్ మార్కెట్ సెంటిమెంట్ చూసుకోవాలి. ఆప్షన్ చైన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా షిఫ్ట్ అవుతుందో అనేది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకుందాం. ప్యూర్లీ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ 26,100 క్రాస్ అవ్వాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒకవేళ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయితే, యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయితే మన మార్కెట్స్ కూడా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ప్రాసెస్ లో నేను ఇక్కడ రిఫరెన్స్ కింద 26,000 తీసుకుంటున్నాను. ఎందుకంటే సైకలాజికల్ లెవెల్. సో ఈ పాయింట్ నుంచి మార్కెట్ రివర్సల్ వస్తున్నప్పుడు నాకు లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ప్యాటర్న్ కనిపించి 26,000 డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు షార్ట్ పొజిషన్ కూడా ప్లాన్ చేసుకుంటాను. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. సింపుల్ గా ఒక బ్రీఫ్ లో చెప్పాలంటే రేపు ఈ జోన్ ఇగ్నోర్ చేస్తాను. 26,000 దగ్గర నుంచి 26,100 రేపు ఎలాంటి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవట్లేదు. ఈ జోన్ అప్ సైడ్ బ్రేక్ అయితే లాంగ్, డౌన్ సైడ్ అయితే షార్ట్. కానీ ప్రైస్ మూవ్మెంట్ తో పాటు ఆప్షన్ చేయడం కూడా మీకు సపోర్ట్ చేయాలి. అది చూసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ తీసుకోండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వీ కెన్ గో ఫర్ సెన్సెక్స్. బట్ సెన్సెక్స్ రేపు వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ చేయాలంటే సెన్సెక్స్ అవాయిడ్ చేసుకోండి. సో సెన్సెక్స్ లో లెవెల్స్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ప్రైస్ ఇస్ ఎట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీసెంట్ స్వింగ్ హై దగ్గర ఉంది. సో రేపు సెన్సెక్స్ లో లాంగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే 85,300 బ్రేక్అవుట్ జరగాలి. అయితే బ్రేక్అవుట్ అనేది జరగాలి, లేదా ఒకవేళ గ్యాప్ అప్ జరిగితే గ్యాప్ ఫిల్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ టూ సినారియోస్ లో మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. ఇఫ్ నాట్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రియాక్ట్ అయితే మనకి ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది కదా అని మీరు షార్ట్ కి వెళ్ళొద్దండి. చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి రెసిస్టెన్స్ దగ్గర మీకు రివర్సల్ క్యాండిల్ స్టిక్ వచ్చినప్పటికీ కొన్నిసార్లు కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోతుంది. అందుకని రేపు నేను పర్సనల్ గా డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే నాకు ఇలాంటి ఒక లోవర్ హైస్ అండ్ లోవర్ లో ప్యాటర్న్ కనిపించాలి, ఒక స్ట్రక్చర్ ఫార్మేషన్ కనిపించాలి. అప్పుడు మాత్రం మనం ఇక్కడ షార్టింగ్ ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ నాట్ సెన్సెక్స్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. సెన్సెక్స్ కొంచెం వోల్టైల్ నేచర్ ఎక్కువ ఉంటుంది డ్యూ టు ఎక్స్పైరీ. సో బయింగ్ కంటే సెల్లింగ్ ప్రిఫర్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ అండి. కంపేర్ టు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ బాగా ఫాలో అవుతుంది. రీసెంట్ గా మనకి మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, ఒక కన్సాలిడేషన్ మళ్ళీ రీటెస్ట్ చేసి అదే ఏరియా దగ్గర నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. సో స్ట్రక్చర్ చాలా క్లియర్ గా ఉంది కాబట్టి రేపు ఒకవేళ పాజిటివ్ గా వెళ్ళాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో వెళ్ళొచ్చు. సో ఈ ప్రాసెస్ లో మనకి 59,000 దగ్గర అంటే ప్రైస్ ఒకవేళ సపోర్ట్ దగ్గరకు వచ్చినా మనం లాంగ్ పొజిషన్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదా ఇంట్రాడే హై బ్రేక్ చేసిన లాంగ్ పొజిషన్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ రెండు లెవెల్స్ దగ్గర మనం రేపు లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో దీంతో పాటు మనం ఫోకస్ చేసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే యూఎస్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవాలి. సో ప్రైస్ యాక్షన్ తో పాటు యూఎస్ మార్కెట్ సెంటిమెంట్ కూడా సపోర్ట్ తీసుకుని అప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా మీరు ట్రేడ్ చేసుకోండి. అండ్ ఇండెక్స్ తో పాటు ఒక 2 స్టాక్స్ ఫిల్టర్ చేసుకున్నాం స్వింగ్ ట్రేడింగ్ కి. అందులో ఫస్ట్ వన్ టైటాన్ అండి. సో ఆల్మోస్ట్ మనం ఒక 2 weeks నుంచి వెయిట్ చేస్తాం టైటాన్ బ్రేక్అవుట్ కోసం. సో టైటాన్ మనకి డైలీ టైం ఫ్రేమ్ లో రీసెంట్ స్వింగ్ హై, ప్రాపర్ బ్రేక్అవుట్ అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర జరిగిన కన్సాలిడేషన్ కూడా ఈరోజు క్లియర్ అవుట్ అయింది కాబట్టి సో ఈ స్టాక్ ని ఫర్దర్ గా స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ నేను పర్సనల్ ఒక 10% టార్గెట్ సెట్ చేసుకున్నానండి. అండ్ దీంతో పాటు హెచ్సిఎల్ టెక్నాలజీ ఈ రోజు ఐటీ సెక్టర్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఆల్మోస్ట్ 3% పాజిటివ్ ర్యాలీ. నిఫ్టీ కాంట్రిబ్యూషన్ లో మేజర్ ఐటీ సెక్టర్ ఉంది. అండ్ అందులో కూడా మనకి హెచ్సిఎల్ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో రీసెంట్ గా మీరు ఎక్కడ చూసుకున్నా చాలా షాపింగ్ మార్కెట్ ఉంది, వాల్యూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఒక స్ట్రాంగ్ మొమెంటం స్టార్ట్ అయింది కాబట్టి సో ఫర్దర్ నెక్స్ట్ స్వింగ్ హై వరకు మనం టార్గెట్ ని సెట్ చేసుకుని ఈ స్టాక్ కూడా స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ హెచ్సిఎల్ టెక్నాలజీ, మీకు ఆల్మోస్ట్ ఐటీ సెక్టర్ అన్నింటిలో కూడా మొమెంటం ఇనిషియేట్ అయింది. సో మీకు ఒకవేళ అదర్ స్టాక్స్ బ్రేక్అవుట్ అనిపిస్తే మీరు అవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే రేపు మార్కెట్స్ లో మీ ప్రైస్ యాక్షన్ తో పాటు యూఎస్ మార్కెట్స్ కూడా ఫాలో అయ్యి దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. అండ్ మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని మీ ఓన్ ట్రేడ్ తీసుకోండి. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేస్తే వాటికి రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్ యూ.